ఆమదవలస మండలం కొల్లివలస పంచాయతీ రాధాకృష్ణపురం గ్రామం మాదండి. మాకు ఇక్కడ వైశ్వరాజు అప్పలరాజు గారు మాకు దేవాలయం కట్టుకోమని ప్లేస్ ఇచ్చారు. ఆ ప్లేస్ని మేము ఆర్ఎన్బిలో కొంత ఉంది కాబట్టి దాన్ని రేపు దేవాలయం కడితే రేపు ఆర్ఎన్బి వాళ్ళు తెలియజేస్తారని దీని మీద బాగు చేసిన ఉంచి దాన్ని మేము ఇంకో రకంగా వినాయకుడి బొమ్మ భోగి మంటలు మాకు ఇంకా ఏవో చిన్న చిన్న ఫంక్షన్కి మేము ఉపయోగించుకున్న చోటుని ఈ చిన్న జొన్నవలస నుంచి ఒక సాగుకారు వచ్చి అది ఆక్రమించి అక్కడ చెత్తాసేదారం వేస్తే మూలనే చెత్తాసేదాడికి ఇల్లు అందుకు 2 రోజులు తీసేస్తానంటే ఇచ్చిన తర్వాత ఆ అదే కంటిన్యూ చేసేసి ఇప్పుడు తీయమంటే నాకు అధికారులు అందరూ తెలిసిన ఉన్నారు, తర్వాత పోలీసులు నాకు తెలిసిన ఉన్నారు. నేను దొంగ సామాన్లు కొంటాను నాకు ఎవరు చేయలేరు, మీ గ్రామస్తులు కూడా చేయలేరు అని మాకు గడిపించుతూ పోలీసులను రప్పించి వాళ్ళతో కొట్టించడానికి కూడా సిద్ధమవుతున్నాడు సార్. వాళ్ళు మేము పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదంటే ఈ డబ్బులు కడుతున్నాడో ఏంటో మాకు తెలియదు. అందువల్ల మేము కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళి నోటీసులు ఇచ్చాము, తర్వాత ఎంఆర్ఓకి కూడా నోటీసులు ఇచ్చాము. ఎవరూ స్పందించడం లేదు. అందుకు మీ వరకు మేము వచ్చి మీకు తెలియపరుస్తున్నాము. ఈ నుయ్యి కూడా మాకు తాగడానికి నీరు అప్పలరాజు గారు అప్పుల్లో ఇల్లు కట్టినప్పుడు ఇది ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత ఈ నుయ్యి కూడా చుట్టూ ఈ బాటిళ్ళు తర్వాత సైకిళ్ళు అవి వేసి నీకు ఎలాకంటే చేస్తున్నాడు. ఈ మురికి కారు నీరు కూడా ఎలాకంటే దీనికి అడ్డగేసి ఈ నుయ్యిలోకి దిగిపోవడం వల్ల మేము వాడికి చేయడం మానేస్తున్నాము. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది. దీనివల్ల ఇక్కడ వేయడం వల్ల ఈగలు, దోమలు, తర్వాత పాములు, ఎలకలు ఇవన్నీ వచ్చేసి ఇంటిళ్ళందరూ దూరిపోయి మాకు ఈ పొల్యూషన్ ఇక్కడ వైర్లు అవన్నీ కాలుస్తున్నాయి. దానివల్ల పని వల్ల పొల్యూషన్ కూడా వచ్చేసి ఆ భరించలేకపోయిన పిల్లలకి జబ్బులు, జ్వరాలతో బాధపడుతున్నారు. తెల్లవారు 4 నుంచి అవి పట్టుకుని టిక్కు పట్టుకుంటే నిద్ర కూడా చదువుకుని పిల్లలకి కూడా చదువు లేకుండా చేస్తున్నారు. ఇక్కడ అంతా న్యూసెన్స్ ఉంది కాబట్టి మేము మీకు ఆహ్వానించి మా బాధలు చెప్పడానికి మేము నిర్ణయించుకున్నాం. మాకు డబ్బు అండి, మాకు లేదు, మేము కష్టపడి బతకడమే మాది. మాకు అప్పటి ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన చోటు అది. మాకు వాళ్ళ పేరు చెప్పుకొని మేము వంతాము, ఏదో బొమ్మ పెట్టుకుంటాము, ఎనైతే చేసుకుంటాము, పనసలు చేస్తాము. అంతటికి ఆవిడ వచ్చినాడు, వచ్చి మాకు ఇలా కొల్లారు పెట్టి మాకు ఊరందరికీ బాధ పెట్టేస్తాడు. ఆవిడ మేము మరి ఇచ్చాక మాకు పోలీస్ స్టేషన్కి కేసు పెట్టినా మేము మాకు వాళ్ళ పోలీసు మాకు అంగీకరించడం లేదు. ఈ రాధాకృష్ణపురం గ్రామంలో బొమ్మ కోసము మేమండి దిమ్మ కట్టినప్పుడు మాకు పోలీసులు ఆపడానికి వచ్చారు. ఆపడానికి వచ్చేటప్పుడు మాకు 3 రోజులు ఛాన్స్ ఇచ్చారు, వాళ్ళకి 3 రోజులు ఛాన్స్ ఇచ్చారు. మరి ఇచ్చేటప్పుడు మేము బొమ్మ పెట్టుకుంటే ఆపేటప్పుడు వాళ్ళకు కూడా ఆపాలి కదా. ఇప్పుడు 4 రోజులు టైం ఇచ్చారు, మీరు ఏడ్ చేస్తారని వాళ్ళు చేస్తారు. ఇదంతా పోలీసులే చేస్తున్నారండి, అంతే, ఇంకేం లేదు. మాకు న్యాయం కావాలి. కొల్లివలస పంచాయతీ రాధాకృష్ణపురం గ్రామంలో సుమారు 38 సంవత్సరాలు అవుతుంది. మేమంతా స్థానికంగా ఇచ్చేస్తూ మాకు గ్రామం తరపున అప్పలరాజు గారు సెంటున్నర సైటు ఉచితంగా దేవాలయానికి వినియోగించుకోవడానికి ఇస్తే పక్కన జొన్నవలస నుంచి ఈశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆక్రమించి గూండా విజయంగా దౌర్జన్యంగా చేస్తూ చాలా ఇచ్చేశారు. గవర్నమెంట్ దృష్టిలో కూడా పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళడం జరిగింది, కలెక్టర్ కూడా వెళ్ళడం జరిగింది. ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన కూడా లేదు. ఇది మీరు అంతా కొద్దిగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఆమదవలస మండలం గాజుల కొల్లివలస రాధాకృష్ణపురం గ్రామం. ఈ గ్రామంలో 2006లో కదా 6లోని అప్పలరాజు గారి భార్య ఇక్కడ అరుంధతి దేవి గారు సెంటున్నర ఊరి రోజున కోసం జాగ ఇచ్చారు. ఆ జాగ దేవుడు గుడి కట్టాలని ఊరందరి ముందు అనుకున్న తర్వాత రోడ్డు పక్కనే ఆర్ఎంబి ఎక్స్టెన్షన్ అవుతుందని భయంతో కట్టడం మానేసి ఊరు ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నాము. ఆ జాగ దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని తప్పుడు కాగితాలతోనే రిజిస్ట్రేషన్ చేయించుకొని అందులోని ప్లాస్టిక్ సామాను, ఇనుము సామాను అన్నీ పోగేసి ఊర్లోని రాత్రి 2-3 గంటల నుంచి శబ్దం వచ్చినట్టుగా చేస్తూ అందరూ పడుకునే కన్నా అలరబెడుతున్నారు. ఇది గవర్నమెంట్ దృష్టిలోని కలెక్టర్ వారికి, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు కనుక మేము మీడియాకి సంప్రదించడం జరిగింది.